ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఒకసారి ఈ వృద్ధ దంపతులను చూడండి. భోగాపురం మండలం బైరెడ్డి పాలెంలోని వృద్ధ దంపతులు వీళ్ళు ఒక ప్రొక్లైన్ లో ఎక్కి, ఒక క్రేన్ ఉంటుంది కదా, ఆ క్రేన్ లో కూర్చొని ఉన్నారు. వీళ్ళు సరదాలుగా ఎక్కారా ఏంటో మీరు చూడండి. చూసారు కదా, ఆ ఇద్దరు కూడా చాలా వృద్ధులని చెప్పాలి. వాళ్ళు సరదా కోసమో వేటి కోసమో ఎక్కలేదు. చుట్టూ చూస్తున్నారు కదా, పోలీసులు ఉన్నారు, జనాలు ఉన్నారు. వాళ్ళందరి మధ్య ఆ ప్రొక్లైన్ లో ఎక్కి కూర్చొని సరదాగా తిరిగే అంత ఓపిక కూడా వాళ్ళకి లేదు. వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం భూములు సేకరించడానికి వస్తే దాన్ని అడ్డుకోవటానికంటే మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చిన తర్వాతే వీటిని స్వాధీనం చేసుకోండి అని అడగటం వీళ్ళు చేసిన తప్పు. అందుకని చెప్పి ఈ విధంగా కూడా వీళ్ళు అడ్డుకున్నందుకు అక్కడ క్రేన్ లో ఎక్కించి వాళ్ళని అట్లా రౌండ్లు తిప్పారు. అసలు జరిగింది ఏంటంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం భూములు సేకరించారు. ఇక ఆ భూములు సేకరించిన తర్వాత ఇంకా నష్టపరిహారం అయితే చెల్లించలేదు, కానీ భూముల స్వాధీనానికి రెవెన్యూ అధికారులు వచ్చారు. ఇక నష్టపరిహారం చెల్లించకుండా భూములు స్వాధీనం చేయమంటూ ఇప్పుడు రైతులు అడ్డుకున్నారు. ఎందుకంటే మనసు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ భూముల్నే అమ్ముకొని బతుకుతున్నాం, రెక్కాడితే గాని డొక్కాడని జనాలు. మీరు ఎయిర్పోర్ట్ అన్నారని చెప్పి మేము భూములు అయితే ఇచ్చాం, కానీ మీరు నష్టపరిహారం ఇవ్వకుండానే భూములు స్వాధీనం చేసుకుంటే ఎలా అంటూ అక్కడ ఉన్నటువంటి రైతులు అడ్డుకున్నారు. అదే సమయంలో ఈ వృద్ధ దంపతులు అడ్డుకొని జేసీబీని అడ్డుకొని, ఇక జేసీబీ అక్కడ ఉన్నటువంటి భూములను తవ్వకుండా ఏమీ చేయకుండా జేసీబీ బకెట్ లో కూర్చున్నారు. అంతే. వాళ్ళని జైంట్ వీల్ లో గనక తిప్పినట్లు ఒక రౌండ్ తిప్పారు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలోని వృద్ధ దంపతులకు ఎదురైనటువంటి ఘటన. అధికారులు ఈ విధంగా ఆ వృద్ధ దంపతులు భయపెట్టారు. ప్రభుత్వానికి అధికారులు చెడ్డ పేరు తెస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక ఈ అంశంలో అసలు ఏం జరిగింది ఏంటన్న డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అసలు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో భూముల విషయంలో ఈ వృద్ధ దంపతుల విషయంలో జరిగినటువంటి తీరు మాత్రం నెటిజన్లు అందరూ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. అసలు ఏంటి దీని గురించిన డీటెయిల్స్? భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనం కోసం అధికారులు ప్రయత్నం చేశారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు చేస్తుంది. మరోపక్క భోగాపురం అప్రోచ్ రోడ్డు కోసం ఏవైతే భూములు సేకరించారో ఆ భూములకు నష్టపరిహారం చెల్లించకపోవడం. అయితే ఇక్కడ ప్రధానంగా రైతులు ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్న రైతులు నష్టపరిహారం చెల్లించి నేరుగా భూములు స్వాధీనం చేసుకోండి అంటూ రెవెన్యూ అధికారులకు సూచించారు. అంతేకాకుండా జిల్లా స్థాయి డివిజన్ స్థాయిలో ఉన్న ఆర్టీఓతో పాటు మండల స్థాయిలో ఉన్న ఎంఆర్ఓ గ్రామీణ స్థాయిలో ఉన్న డిఆర్ఓలకు కూడా వారు పలుసార్లు మొరబెట్టుకున్నారు. అయ్యా, మీరు మా భూములు స్వాధీనం చేసుకునే సమయంలో మాకు రావాల్సిన నష్టపరిహారం, మాకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన డబ్బులు చెల్లించి మీరు భూములు స్వాధీనం చేసుకుంటున్నట్టు గత కొద్ది రోజులుగా వారు అధికారులు వినియోగిస్తున్నారు. అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులు నేరుగా ప్రభుత్వం అండ ఉందంటూ నేరుగా రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమాచారం అంటూ ఇప్పటికే నెటిజన్లు మండిపడతాం. మనం క్లియర్ గా చూస్తున్నాం విజువల్ లో వృద్ధ దంపతులను అధికారులు భయపెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోతున్నారు. మరోపక్క అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏవైతే తమకు డబ్బులు చెల్లించండి, తమ భూములు స్వాధీనం చేసుకునేటప్పుడు మీరు మాకు డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకోండి అని నేరుగా వృద్ధ దంపతులు చెప్తే వృద్ధ దంపతులు ప్రొక్లైన్ అడ్డం వచ్చారు. అయితే అదే ప్రొక్లైన్ ఏదైతే ఉంటుందో ప్రొక్లైన్ లో కూర్చొని ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతానికి ఆ ప్రొక్లైన్ బకెట్ లో తీసుకొచ్చి వారిని దించడం, అక్కడ అధికారులు చోద్యం చూస్తున్నారు. అటు పోలీసులు ఉన్నారు, ఇటు రెవెన్యూ అధికారులు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రైతులంటే ప్రభుత్వాలకు చిన్న చూప, లేక రైతులంటే అధికారులకు చిన్న చూప అనేది కూడా తీవ్ర విమర్శలు రైతుంది. వారి వయస్సు కూడా దాదాపు 70 ఏళ్ళ వయసు ఉంటుంది. వారు పనిచేస్తున్న పరిస్థితిలో భూములపై ఆధారపడి ఉన్నప్పుడు వారి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వారికి నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి, రెవెన్యూ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటి, పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి?
చూస్తుండగానే వాళ్ళ వయస్సునైనా కనీసం పరిగణలోకి తీసుకోకుండా ప్రొక్లైన్ బకెట్లలో కూర్చోబెట్టి వారిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం దించడం ఎంతవరకు సమంజసమంటూ అధికారులు దుమ్మెత్తుకొస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల, అధికారులు తీసుకునే చర్యల వల్ల ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు అందరికీ చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పటికే నెటిజన్లు దుమ్మెత్తుకొస్తున్నారు. మనం క్లియర్ గా చూస్తున్నాను రేణు విజువల్. వారి వయస్సును చూసినప్పుడు కానీ వారు రెక్కాడిచే డొక్కాడే కుటుంబాలు, ఆ భూములపై బతుకుతున్న కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన వృద్ధ దంపతులు ప్రొక్లైన్ బకెట్ల కూర్చోబెట్టడం ఏంటి? వారి భూములు మరి ప్రభుత్వం నుంచి వాళ్ళేమి భూములు తీసుకున్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం తమ భూములు తీసుకున్నప్పుడు తమకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వరు? ఈ ప్రశ్న వారు అడగడం, వారిని ప్రొక్లైన్ బకెట్ లో కూర్చుంటడం, అక్కడి నుంచి ప్రొక్లైన్ బకెట్ తీసుకొచ్చి రైతులు మరి ఈ విషయంలో నిలదీస్తున్నారు. తమకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వాలంటూ అడ్డుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి అధికారుల స్పందన రాలేదా? మరి ఇప్పటికైనా కానీ మరి దీని మీద స్పందించారా? ఇప్పటికీ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా అని అంటే మనకి ఇప్పటి వరకు సమాచారం లేదు. కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసినప్పుడు ప్రభుత్వం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వాలకు. ఇక్కడ అధికారులు చేసిన తప్పు ప్రభుత్వాన్ని నిందించాల్సి వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చేయమని ఏ ఒక్కరి మీద దౌర్జన్యం చేయమని కానీ, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టమని కానీ ప్రభుత్వ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, ప్రభుత్వ సిబ్బందికి కానీ ఎవరికి చెప్పదు. చట్టం ముందు అందరూ సమానమే, ప్రభుత్వానికి అందరూ సమానమే. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వృద్ధ దంపతులను బైరెడ్డిపాలెంలో ఏదైతే అప్రోచ్ రోడ్డు కోసం భూములు సేకరించిన బైరెడ్డిపాలెం వద్ద వృద్ధ దంపతులను భయపెట్టడం ఎంతవరకు సమంజసం? బకెట్లలో కూర్చోబెట్టి వారిని భయపెట్టడం, వారి వయసునైనా పరిగణలోకి తీసుకోవాలి. వారి భూములను ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఆశించడం తప్పు కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి భూమి ఇచ్చారు, వారి ప్రభుత్వాన్ని దేశాన్ని వాళ్ళు ఏం అడగలేదు. వాళ్ళు రైతులు, వృద్ధ రైతులు, వారి కాలంలో వారు గౌరవంగా బతికేటప్పుడు ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రభుత్వ అధికారులకు వచ్చిన నష్టం ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తి వస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి చర్యలు జరగకుండా మరోసారి చూడాలంటూ ఇటు రెవెన్యూ శాఖ మంత్రికి, ఆర్టీఓకు, జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్న నెటిజన్లు వినదిస్తున్నారు. ప్రభుత్వం పైన దుమ్మెత్తి వస్తున్నారు. అధికారులు చూడండి అంటూ నేరుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు విపరీతంగా సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేస్తున్నారు. మీ పాలన ఇలా ఉంది, మీ పాలనలో అధికారులు ఇలా ఉన్నారంటూ నెటిజన్లు దుమ్మెత్తి వస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, కానీ అధికారులు ప్రవర్తించినటువంటి తీరు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగానే ఒక వృద్ధ దంపతుల విషయంలో ఒక రైతుల పట్ల మీరు ప్రవర్తించేది అంటూ కూడా ఇప్పుడైతే దీని మీద అయితే నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. దీనికి డెఫినెట్ గా కూడా అధికారులు సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి. మరొకసారి ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండేలాగా కూడా దీని మీద చర్యలు అయితే తీసుకోవాల్సిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే జనాలు ఓట్లేస్తేనే ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. వీళ్ళకి ఏదో చేస్తారని చెప్పి ఇంకేదో ఇప్పుడు భూముల విషయంలో కూడా ప్రభుత్వాన్ని నమ్మి జనాలకి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ద్వారా ఎంతో లాభం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ నమ్మి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఆధారపడి వాళ్ళకి ఆ భూమి లేకపోతే అసలు ఏ పని చేసుకోవాలో తెలియదు. అయినప్పటికీ కూడా అలాంటి భూములను వాళ్ళు త్యాగాలు చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం గురించి వాళ్ళు ప్రశ్నిస్తే ఈ విధంగా కూడా జేసీబీ బకెట్ లో ఎక్కించి గుండ్రంగా రౌండ్లు తిప్పి అక్కడ వదిలేయటం అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలీసులు కూడా తమాషా చూస్తూ ఉన్నారు. ఈ తమాషా చూడటమే ఇప్పుడు అందరినీ కూడా అందరి కోపానికి గురయ్యేలా చేస్తూ ఉంది. ఎందుకంటే జనరల్ గా ఎక్కడైనా కానీ అధికారులకి ప్రజలకి మధ్య కానీ లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు వెనక్కి తగ్గేది అధికారులు, ప్రజలు వీళ్ళే వెనక్కి తగ్గుతారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వీటన్నిటిని కూడా పరిష్కరించుకొని ముందుకు సాగుతారు ఇలాంటి వివాదాలు. కానీ అలా కాకుండా డైరెక్ట్ గా కూడా అక్కడే ఈ రకంగా చర్యలు తీసుకుంటూ ఉండటం, ఈ రకమైన ప్రవర్తన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్ గా కూడా ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్లాల్సిన అవసరం ఉంది, దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక రైతులు వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం.